వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈనాటి ధ్యానం కొరకే దేవుని యొక్క గ్రంథంలోంచి ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. కోతకాలము గతించుచున్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనము రక్షణ పొందకే ఉన్నాము అని చెప్పారు. దేవుడు లేఖనంలోంచి మనతో మాట్లాడునుగాక. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రేమైనటువంటి స్నేహితులారా, ఆయన గ్రంథము ఇలాగ సెలవిస్తూ ఉంది. ప్రతి మానవుడు రక్షణ పొందాలి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాము అని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలు 2వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉన్నది. రక్షణ అనేది ఉచితముగా ఈరోజు నీకు దొరుకుతూ ఉంది. అది ఎంతో విలువైనది, అయినా దేవుడు దానిని మనకు ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత నీ దగ్గరకు దానిని తీసుకుని వచ్చి ఇస్తూ ఉన్నప్పుడు దానిని అందుకోవడానికి ప్రయత్నం చేయాలి, దానిని అందుకోవడానికి ప్రయత్నం చేయాలి, దానిని కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఇక్కడ 2 కాలాలు వ్యర్థమైపోయాయి అని దేవుని యొక్క లేఖనంలో భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మొదటిది కోతకాలము, రెండవది గ్రీష్మకాలము. ఈ 2 కూడా మానవుడు వ్యర్థం చేసుకుంటున్నాడు. ఈ 2 కాలాలను గురించి భక్తులు ఇలాగన్నారు. మొదటిది కోతకాలము అనగా వసంత కాలానికి మరి భక్తులు పోల్చారు. ఇది బాల్యానికి సాదృశ్యంగా దీనిని చూపిస్తూ ఉన్నారు. బాల్య దశలో మరి ఆ యొక్క బిడ్డ ఒక చెట్టునకు పోల్చబడి అది పెరుగుతూ ఉన్నప్పుడు, సిగురిస్తూ ఉన్నప్పుడు, మరి దానిని బట్టి కాయలు, దానిని బట్టి పంట మరి యజమానుడు కోరుకుంటున్నప్పుడు ఆ స్థితి కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఇక గ్రీష్మకాలము ఇది యవన దశనకు సాదృశ్యముగా ఉన్నది. మరి ఆ యొక్క యవన దశ మరి దేవుడు మంచి ఆశీర్వాదాలు పొందుకొని బలమైనటువంటి బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క లేఖనంలో మనము ఆయన మాటలు ఇలా చూస్తూ ఉంటాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, నీ బాల్యం అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము అనగా దేవుని జ్ఞాపకం చేసుకో, రక్షకుడిని జ్ఞాపకం చేసుకుని ఆయనకు ప్రార్థన చేయి అని బాల్య దినాలను గురించి మాట్లాడుతూ అంటాడు భక్తుడు. రెండవదిగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే, యవన కాలమందు దేవుని యొక్క కాడి మోయట నరునికి మేలు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, బాల్యములో దేవుని దగ్గరకు నీవు వచ్చి ఉండి ప్రార్థన చేస్తుంటే గొప్ప ఆశీర్వాదాన్ని పొందినట్లే. ఒకవేళ కాలము గతించిపోయిందేమో, ఒకవేళ నీవు యవన దశలో ఉండి అంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా నా కాడిని మొయ్యి, నా రక్షణ పొందుకో, నా భారం ఏమిటో తెలుసుకో, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానో, ఎవరి కోసం అయితే నా ప్రాణాన్ని పెట్టానో దాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ కొరకే నా యొక్క మరి జీవితాన్ని త్యాగం చేశాను, నా రక్తాన్ని మీ కొరకు సిందించాను, మీరు రక్షించబడాలని, పాపం నుంచి, శాపం నుంచి, లోకము నుంచి, దురాశల నుంచి, దుష్టుని యొక్క హస్తాల్లోంచి మిమ్మల్ని తప్పించాలని, రక్షించాలని నేను మీకోసం మానవుడిగా వచ్చి మీకు అవకాశం ఇస్తూ ఉన్నాను, మీకు రక్షణ మార్గాన్ని సిద్ధం చేస్తున్నాను అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఒకవేళ బాల్య దశను నీవు దాటుకుని వచ్చి వేస్తే, ఒకవేళ యవన దశను కూడా నీవు దాటుకుని వచ్చి వేస్తే, నడి వయసులో ఉన్నావా, వృద్ధాప్యంలో ఉన్నావా, ఏ స్థితిలో నీవు ఉన్నా దేవుని యొక్క లేఖనం అంటుంది, నీవు రక్షణ పొందుకోవాలి, నీవు రక్షణ పొందుకోవాలి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయవద్దు అంటున్నాడు దేవుని యొక్క లేఖనం ద్వారా. దేవుడు నిర్లక్ష్యము, అజాగ్రత్త, లెక్కలేనటువంటి ధనము ఇది మనిషిని పాడు చేస్తూ ఉంటుంది, మనిషిని పాపములోనికి నెట్టివేస్తూ ఉంటుంది. ఒకవేళ నిన్ను మరి ప్రేరేపిస్తున్నటువంటి బిడ్డలు లేక నీ కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలను చూసి నీవు నవ్వుకుంటున్నావేమో, నీవు హేళన చేస్తూ ఉన్నావేమో. దేవుని యొక్క లేఖనంలో వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క లేఖనంలో హెబ్రీ పత్రిక 12:25 వచనంలో, నీకు బుద్ధి చెప్పును వారిని నీవు నిరాకరింపకున్నట్టు జాగ్రత్తగా చూసుకోమని అక్కడ వ్రాయబడి ఉన్నది.
ఎవరైనా ఇది మంచి మార్గము కాదు, నీవు నడుస్తున్నది సరైన మార్గము కాదు, ఇదిగో రక్షణ మార్గము, ఇదిగో దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గము, పరలోకానికి మోక్షానికి వచ్చే మార్గము ఇదిగో అని బోధిస్తూ ఉంటే, ఒకవేళ నీవు తృణీకరించినటువంటి బిడ్డగా, నిరాకరించినటువంటి బిడ్డగా నీవు ఉంటే ఒక దినము బాధపడే రోజు వస్తూ ఉంది. దేవుని యొక్క లేఖనంలో సామెతల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది, తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించిపోయినప్పుడు అయ్యో నా బోధకుల మాట నేను ఎందుకు వినలేదు, నన్ను గద్దించే వారి మాట నేను విని ఉంటే, నా మార్గాన్ని నేను సరి చేసుకుని ఉంటే, నేను రక్షణ వైపు వచ్చి ఉంటే, ఆ శిలువ సాక్షిగా నేను నిలబడి ఉంటే, ఆయన నా కొరకు మరణించిన సంగతిని నేను తెలుసుకుని ఉంటే, ఆ ప్రభు నాకు ఇచ్చే రక్షణ నేను పొందుకుని ఉంటే, నాకు ఈ దుస్థితి వచ్చేది కాదు అని నీవు చెప్పుకుంటూ మూలుగుతూ ఏడ్చే రోజు వస్తుందంట. ఆ రోజు రాకముందే దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, బిడా నీవు రక్షణ పొందు, నీ యొక్క జీవితం రక్షించబడుతుంది, నరకము నుంచి, అగ్నిగుండము నుంచి, పాపము నుంచి, లోకము నుంచి తప్పించబడతావు. నీవు నా మార్గంలోనికి వచ్చినట్లయితే, నా శిలువ వైపు నేను చూస్తున్నట్లయితే, నా రక్షణ వైపు నువ్వు చూసినట్లయితే నీవు రక్షించబడతావు. నీ జీవితం రక్షించబడుతుంది, నీ కుటుంబం రక్షించబడుతుంది, నీ పిల్లలు రక్షించబడతారు, నీ మార్గము రక్షణకరంగా ఉంటుందని దేవుని యొక్క లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది దీనిని తృణీకరిస్తున్నారు. నాకు అవసరం లేదు, ఆ రక్షణతో నాకు పని లేదు అని నీవు అనుకుంటున్నావేమో. ఒకరోజు దీనిని తలంచుకుని ఏడ్చే రోజు రాకముందే దేవుడు మరొకసారి ఈరోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు. బిడా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుని యొక్క లేఖనంలో, యెషయా గ్రంథంలో దేవుని యొక్క లేఖనం అంటుంది, బోధిగంధ నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆ ప్రభు వారి పిలుపును నీవు విని ఆయన వైపు చూసి ఆ యొక్క రక్షణ పొందుకుంటే దేవుడు నీకు దీవెనిస్తాడు. బాల్య దశ గతించిపోయిందేమో, యవన దశ గతించిపోయిందేమో, నడి వయసు కూడా వెళ్ళిపోతూ ఉందేమో, ఒకవేళ వృద్ధాప్యంలోనికి నువ్వు చేరుకునేన్నావా, లేక నడి వయసుకులో నీవు ఉన్నావా, మరి యవన దశలో నీవు ఉన్నావా, ఏ దశలో నీవు ఉన్నా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నీవు రక్షణ పొందమని. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను మరి దేవుని యొక్క పిలుపును గ్రహించి ఆయన మాటలకు మనం తలవంచి ఆయన రక్షణ పొందుకుంటే నిన్ను ఆయన దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను దీవించాలని ఆయన చేతులను చాపించున్నాడు. ఆయన నిన్ను అభిషేకించాలని, ఆయన నిన్ను బలపరచాలని, ఆయన నిన్ను స్వస్థపరచాలని, ఆయన నిన్ను శాంతితో నింపాలని, ఆయన నిన్ను ధైర్యపరచాలని, ఆయన నిన్ను దీవించాలని, ఆయన నిన్ను హెచ్చించాలని, ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. కింద స్థాయిలో నువ్వు ఉండడానికి ఆ ప్రభువు ఇష్టపడడం లేదు. నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించాలని ఆయన చేతులను చాపి నీకు అందిస్తూ ఉన్నాడు. బిడా నీవు లేచినటువంటి బిడగా, మరి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడగా నీవు ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఈ మాటలు వినిచున్నటువంటి నా ప్రియమైన స్నేహితుడా, దేవుడు నీకు ఈ స్థితిని ఇవ్వాలని కోరుకో, మంచి ఉద్యోగం ఇవ్వాలని కోరుకో, మంచి ఉన్నతమైన స్థితిని కలిగించాలని కోరుకో, బలాన్ని ఇవ్వాలని, ధైర్యాన్ని ఇవ్వాలని, స్వస్థతని ఇవ్వాలని, శాంతిని ఇవ్వాలని, ధననిధులను ఇవ్వాలని, మంచి మంచి గృహాలను ఇవ్వాలని ఆయనను కోరుకో. దేవుడు నీకు అటు ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ఈ లోకంలో మంచి నివాసంలో కాకుండా పరలోక రాజ్యంలో కూడా ఆయన నివాసం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన లేఖనం ఎలాగుంటుంది, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడ ఉండడానికి, నేను తీసుకుని వెళ్ళడానికి నేను రాబోతూ ఉన్నాను. అప్పటికి మీరు సిద్ధపడండి, రక్షణ పొంది ఉండండి, బాప్తిసం పొంది ఉండండి. మీ జీవితాల్లో మరి సిద్ధపాటును కలిగి ఉంటే నేను మీకు ఆనందకరమైనటువంటి రాజ్యాన్ని ఇస్తాను. అక్కడ దుఃఖము లేదు, అక్కడ కన్నీరు లేదు, అక్కడ అప్పుల వారు లేరు, ఎటువంటి శత్రువులు లేరు, వ్యాధి బాధలు లేవు, ఏ విధమైనటువంటి శోధన లేనటువంటి గొప్ప రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ మాటలు వినుచున్నటువంటి నా ప్రియమైన స్నేహితుడా, నీవు ఆ రాజ్యానికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ రాజ్యంలో నిన్ను ఉంచాలని కోరుకుంటున్నాడు. ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ మానవుడు కొన్ని రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాడు. తన వయస్సు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఇది ముగించబడుతుంది. తర్వాత అసలైనటువంటి జీవితం ముందుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది, అయ్యో ఈ జీవితంలో మరి నేను ప్రవేశించడానికి దేవుడు నాకు ఈ కృప అనుగ్రహించి ఈ లోకంలో ఎన్నోసార్లు నాతో మాట్లాడాడు, కానీ నేను వెనక ఈ భయంకరమైనటువంటి రాజ్యంలో నేను ఉండలేనటువంటి స్థితిలో ఉండిపోయి ఈ భయంకరమైన స్థితికి చేరుకుంటున్నానని బాధపడుతూ అప్పుడు ఏడ్చి కంటే
ఆయన ఇచ్చు మంచి రాజ్యంలో ప్రవేశించి, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించి నీవు సంతోషాన్ని అనుభవించు, శాంతిని అనుభవించు. దేవుడు నీకు అటువంటి ధన్యతనిస్తాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది నిన్ను ఆ రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి, నీకు ఆయన మార్గాన్ని సిద్ధం చేయడానికి, ఆ పరలోకానికి ఒక బాటను సిద్ధం చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన సెలవిచ్చాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవాన్ని. నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు రారు, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రారు, నా ద్వారా తప్ప శాంతి కలిగినటువంటి దేశానికి, సమాధానము కలిగినటువంటి దేశానికి, పాపము లేని, శాపము లేని, కోపము లేని, ఏ వ్యాధి బాధలు లేనటువంటి ఆ రాజ్యానికి మీరు ప్రవేశించాలంటే నా ద్వారా తప్ప ఎవరి వలన మీరు వెళ్ళలేరు అని దేవుని యొక్క లేఖనం ద్వారా యేసయ్య బోధించున్నాడు. ఈ మాటలు వినిచున్న నా ప్రియమైన స్నేహితుడా, ఆయన మాటలు విని ఆయన రాజ్యానికి రావడానికి ప్రయత్నించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క లేఖనములు భక్తుడు బాధపడుతూ ఈ మాట వ్రాస్తున్నాడు. కోతకాలం అయిపోయింది, గ్రీష్మకాలం ముగిసిపోయింది, అయినా మనం ఇంకా రక్షణ పొందలేదని మరి అప్పుడు బాధపడుతూ ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఉన్నవి. నా ప్రియమైన స్నేహితుడా, నీవు ఈ మాటలు మాట్లాడకుండా నేను రక్షణ పొందినటువంటి బిడ్డగా ఉన్నాను, నేను ఈ ప్రతి కాలంలో ఆయన రక్షించబడినటువంటి బిడ్డగా నేను కనబడుతున్నానని నువ్వు చెబితే ఆ పరమ తండ్రి ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. నీ రక్షణను బట్టి ఆ ప్రభువు ఆనందిస్తాడు. అటువంటి ధన్యత దేవుడు నీకు ఇవ్వాలని, అటువంటి రక్షణ నీకు నీ కుటుంబాలకు ఇవ్వాలని దేవుని సన్నిధిలో మరి ఈ యొక్క మాటలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు అటువంటి కృప, అటువంటి రక్షణ దేవుడు నీకు నీ కుటుంబానికి ఇచ్చునుగాక. ఆమేన్.